జపం చేయడం, 108 కోసులు ఉంటాయి, ఈ 108 కోసులు పని చేయడం, ఇది స్వతహాగా సాధన అంటాం. రెండవది, అందరూ కలిసి ఒక చోట కూర్చొని కరతాళ, మృదంగా ఇలాంటి వాయిద్యాల ద్వారా చేయగలిగారు. ఒకరు పాడుతూ ఉంటారు, మిగతా వాళ్ళు విని పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిపీట్ చేస్తారు. దీన్ని సంకీర్తన ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, నేను పాడుతున్నప్పుడు శ్రద్ధగా విని, సో నేను ఆపిన తర్వాత మళ్ళీ మీరందరూ కూడా పాడాలి కలిసి. రెండవది, మీరు పాడుతున్నప్పుడు నేను వింటాను. ఈ రకంగా భగవంతుడి నామాన్ని శ్రవణం చేయాలి. ఓకే, సో అందరికి నేను చెప్తుంది. సో ఈ యొక్క స్వరాన్ని మీరు మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి, అనుసరించడానికి ప్రయత్నించండి. నాకు తెలిసి మీరందరూ కూడా మంచి గాయకులు. ఈ యొక్క శక్తి అనేది ఇప్పుడు రావాలి. సో భగవంతుని ప్రార్థించండి. గణేశుడు భగవంతుడి యొక్క సేవలో ఏదైతే విఘ్నాలలో తొలగించేవాడు కాబట్టి ప్రార్థిద్దాం. సో వారి మంచి కీర్తించే విధంగా నేను చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అలాగే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే
यज्ञ की, हरे कृष्ण महामंत्र की, गणेश महाराज की, श्रीमद् भगवद गीता की जय गौर प्रेमानंदे। हरि हरि बोल। చక్కగా పాడొచ్చేసారు. ప్రతి ఒక్కరిలో ఒక మంచి నైపుణ్యత అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఆ సమయం రాక ఎవరు దాన్ని వెలికి తీసుకురారు. సో ఈ రకంగా ఏదో ప్రతి ఒక్కరికి పాడేటువంటి లక్షణం ఉంటుంది. అని చెప్పంటారా? ప్రతి వాళ్ళు బాత్రూంలోనో ఎక్కడో ఒక చోట సినిమా పాటలు పాడతారా? కొనే కాదు. దాన్ని కాస్త భగవంతుడి పాటలు పాడడానికి ఉపయోగించాలంటే భగవంతుడు మనకి ఇచ్చింది నాలుక, మన స్వరం, మంచి స్వరం. దేనికోసం అంటే అతని ముందు అతని కీర్తనని గానం చేయడం కోసం. ఒకవేళ ఆ రకంగా మనకు మంచి స్వరం ఉండి చేయలేకపోయినట్లయితే వచ్చే జన్మలో ఏమవుతారో తెలుసా? కాకులు అవుతారు. కావు అంటూ సో ఇలాంటి చిన్న సినిమా పాట పాడుతూ పాపం గణేష్ ముందు కూడా అంత పెద్ద చెవులు ఉన్నప్పుడు రెండు మూసేసుకుంటాడు. అక్కడ డీజల్ పెట్టుకొని సో ఏ రోజు పాట పెడుతున్నారంటే సంతోషిస్తారా? కాదు కదా. సో ఇలాంటి ఉత్సవాల్లో చేయాల్సింది హరినామము, హరికథ, అంత మంచి కాదు. కాబట్టి దీన్ని మంచి అవసరంగా తీసుకొని ప్రతి ఫెస్టివల్ ఉత్సవాన్ని అవకాశంగా తీసుకొని సో భగవంతుని కీర్తించడం మాత్రమే ఉపయోగించాలి అని మేము కాదు. సో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చించుకుందాం. సో భగవద్గీత ఉంది, శ్రీమద్ భాగవతం, సో ఇతర ఆచార్యుల యొక్క ద్వారా జీవితంలో ఏ రకంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంత అద్భుతంగా భగవంతుడికి తను అంకితం చేస్తారో తన జీవితం అనేది తెలుసుకుంది. అందరూ ఒక చేతులు జోడించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీలో ఎంతమంది తిరుమల తిరుపతి బాలాజీ దర్శనంకి వెళ్ళారు? అదృష్టం. అందరూ వెళ్ళట్లేదు, అవును కదా. ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు. మనకి ఒక గవర్నర్ ఉండేవాడు, ఆమె పేరు తర్వాత చెప్తాను. మీరు ఎన్ని మార్లు వెళ్ళారు తెలియదు, నేను కూడా కొన్ని దాదాపు ఒక 10 సార్లు వెళ్ళుంటాం. కానీ ఈ గవర్నర్ మాత్రం ప్రతి నెల వెళ్తుండేవాడు. ప్రతి నెల కాదు, ఒక్కోసారి నెలలో కొన్ని ఉపసార్లు కూడా. అలాగే తన జీవితకాలంలో తన పదవి విరమణ చేసే ముందు తను ఎన్నిసార్లు వెళ్ళాడు అంటే 108 సార్లు వెళ్ళాడు. గవర్నర్గా ఉండి కూడా 108 సార్లు. ఆయన పేరు శంకర్ దయాళ్ శర్మ. చూడండి, సహజంగా అలాంటి ఉన్నత పదవులు ఉంటే
నాస్తికులుగా ఉంటారు, లేదంటే భగవంతుడికి అంత సమయం కేటాయించరు. కానీ అలా కేటాయించాలంటే భగవంతుడు ఆ రకంగా వాళ్ళని రప్పించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎంతోమంది ఉన్నప్పటికి కూడా మన గ్రామంలో, మన పట్టణంలో కొంతమంది మాత్రమే వస్తున్నారు. కారణం అంటే వారు రప్పించుకుంటున్నారు, వారి యొక్క కృప. కాబట్టి దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఈ ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని మనం చూడాలి. మనకి ఎంతోమంది గొప్ప భక్తులు ఉన్నారు. వారి యొక్క జీవిత చరిత్ర వింటేనే చాలు మనం ఆ రకంగా తయారవ్వాలి, అలాంటి గొప్ప భక్తులు అవ్వాలి అనిపిస్తుంది. సో వాళ్ళలో కొంతమంది చిన్న ఉదాహరణ చెప్తాను. గొప్ప ఆచార్యులు రామానుచార్యులు గారు. రామానుచార్యులు ఎందుకు చెప్తానంటే, నేను ఈరోజు ఉదయమే తిరుపతి నుండి వచ్చాను. దాదాపు ఒక 4 రోజులు అక్కడే ఉన్నాను. సో కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ జరిగి అక్కడ ఉండాల్సి వచ్చింది. సాయంత్రం అలా వెళ్ళేసి భక్తులతో కలిసి ఇలాంటివి చర్చించుకుంటుంటాం. దాన్ని నాకు చాలా ఉత్సాహం కలిగింది. సరే మీ అందరితో కూడా పంచుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకటి మనకి అలిపిరి దగ్గర శ్రీవారి మెట్టు అని ఉంటుంది. మీరు చూసారా? అక్కడ తను ఏం చేస్తారంటే, మీరు అక్కడ చూసినట్లయితే శ్రీవారి మెట్టు దగ్గర తన యొక్క పాదాలు ఉంటాయి. అక్కడ ఒక చింత చెట్టు ఉండేది, ఇప్పుడు లేదు. అదే ప్రదేశంలో మందిరాన్ని నిర్మించారు. ఆ ప్రదేశంలో పూర్వం రామానుచార్యుల వారు, తర్వాత వారి యొక్క గురువు అంటే వాళ్ళకి మేనమామ అవుతారు ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళ అమ్మగారి అన్నయ్య. తను ఇద్దరు కలిపి తను రామానుచార్యకి రామాయణాన్ని బోధిస్తూ ఉండేవారు ప్రతి నిత్యం కూడా. ఆ రకంగా 20 సార్లు చేస్తుంటే ఒకరోజు తను ఏం చేస్తాడంటే, కొండపైనకి వెళ్ళేసి ప్రతినిత్యం అర్చన చేయాలి. చేస్తూ మళ్ళీ కిందకు వచ్చేసి ఈ రామాయణ ప్రవచనం అనేది ఇస్తూ ఉండాలి. అలా ప్రతి నిత్యం గడుస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు రామాయణం చర్చించుకోవడంలో పూర్తి నిమగ్నం అయిపోయి ఇతను కొండకు వెళ్ళడం పాపం మర్చిపోయాడు. ఏదో సమయం అయిపోయింది, స్వామికి నైవేద్యం పెట్టాలి, నేను గబగబా వెళ్ళాలి అని చెప్పేసి తను వేసి వెళ్ళబోయేసరికి పక్కన ఇంకో వ్యక్తి నిల్చున్నాడు. ఏం పర్వాలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నాను, పక్కనే ఉన్నాను, కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం మీరు ఎప్పుడైతే రామాయణ ప్రవచనం ప్రారంభిస్తున్నానో కొండ దిగి నేను మీతో పాటు ఇక్కడికి వచ్చి ఉన్నాను, వచ్చేసి మీ ప్రవచనం వింటున్నాను, మీరు వెళ్ళే లోపు నేను కూడా వెళ్ళేసి అక్కడ నిల్చుంటున్నాను అని చెప్తాడు. ఎవరది? వెంకటేశ్వర స్వామి. అవి ఈ వెంకన్న బాబు తనకు కూడా తన యొక్క కథ అది భక్తుల ద్వారా వినడం అనేది చాలా ఆనందం. అది ఇప్పటికి కూడా శ్రీరంగంలో రంగనాథ స్వామి కూడా ఇప్పుడు ఒక రామానుచార్యులు అక్కడ చెప్పినప్పుడు కూడా అటు ఉన్న వ్యక్తి భగవంతుడు ఇది తిరుగుతాడట. తిరగడమే కాదు, ఒకసారి వచ్చేసి ఇప్పటికీ ఆ వేలు ముద్రలు ఉంటాయి అక్కడ, పూర్తిగా కథ జరుగుతూ ఉంటుంది. ఒక ఉత్సవాన్ని తీసుకొస్తుంటారు. ఈ వాయిద్యాల చేత తన ఊరేగింపు ద్వారా బయట శోభాయాత్ర తీసుకువెళ్తుంటే అక్కడ విన్న వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది ఆ సౌండ్స్ ద్వారా. సో కథ ఎవరైతే వక్త చెప్తున్నారో రామానుచార్యులు, తర్వాత ఎవరైతే వింటున్నారో వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఏం వినిపించకపోతే సో ఇక్కడ మనం కూర్చోకూడదు, వెళ్ళిపోదాం అని అంటారు. వేరే ప్రదేశంలో కూర్చుందాం, అక్కడ ఎలాంటి శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఒక ప్రదేశం, సో అక్కడ మనం కథ చర్చించుకుందాం అంటారు. అంటే వీరంటారట నెక్స్ట్ మరుసటి రోజు ఈ రామానుచార్య మిగతా ప్రధాన అర్చకులు కళలోకి వచ్చేసి అంటారట, నెక్స్ట్ డే నుండి ఈ ఉత్సవాన్ని మానేసేయండి, ఎందుకంటే నాకు కథ ప్రధానం. సో ఎవరైతే నాకు గుణగణాలు చర్చిస్తున్నారో అది నాకు ప్రధానం అని చెప్పేసి అప్పటి నుండి ఈ కథ పూర్తి అవ్వందే ఉత్సవం చేయడానికి లేదు. తను వచ్చేసి ఇప్పటికీ ఆ కాలం అంటే ఒక మండపంలో ఒక పెద్ద పిల్లర్ ఉంటుంది, ఆ పిల్లర్ దగ్గర నిల్చొని శ్రవణం చేస్తుంటారు మారు వేషంలో వచ్చేసి. అంటే భగవంతుడికి తన కథ అంటే అంతగా ప్రేమిస్తారు. సో అదే రకంగా మనకి ఇక్కడ కూడా ప్రతినిత్యం వచ్చేసి తను శ్రవణం చేస్తుంటారు. శ్రవణం చేస్తున్నప్పుడు తనకి మొట్టమొదటిసారిగా అక్కడ చేసిన తర్వాత ఈ వ్యక్తికి
తన పేరు శైల ప్రేమ కాదు, ఇంకొక ఆచార్యులు ఉంటారు. ఆ ఆచార్యులు యొక్క చెప్తారు, ఈ రోజు నుండి నా యొక్క పాదాలు ఇక్కడ ఉంటాయి, ఎవరైతే వాటిని దర్శించుకుంటారో సో నన్ను దర్శించుకున్నంత పుణ్యం అవుతుంది వాక్యం చెప్తారు. అదే కాదు, నా పాదాలని ఎవరైతే శిరస్సును ధరించి గోవింద గోవింద గోవిందనామాలు చేస్తూ నా నామాన్ని జపిస్తూ ప్రదక్షిణ చేస్తారో సో అక్కడ నా యొక్క మందిరం యొక్క ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది అంటారు. ఇప్పటికీ ఆ మందిరం అలాగే ఉంటుంది. సో అదే మేము వచ్చేటప్పుడు చర్చించుకున్నాం. అక్కడ అద్భుతమైన ప్రసాదం కూడా ఇస్తారు. సో మనకి వెనపొంగల్ అవన్నీ కూడా చేసి ఇస్తుంటారు. అదే కాకుండా పూర్వం ఒక కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం ఉండేది. బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. ఆ కుటుంబం యొక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా. తనకి మాధవ అని చెప్పేసి ఒక పుత్రుడు జన్మించాడు. జన్మించిన తర్వాత తను చాలా చక్కగా పెరుగుతాడు. మరి ఒకరోజు అడవికి సమిధలు తీసుకోవడం కోసం వెళ్తాడు. మనకి పూర్వం ఇప్పుడు కూడా హోమాలు చేస్తుంది, నిత్య అగ్నిహోత్రం అని చెప్పేసి బ్రాహ్మణ కుటుంబం చేస్తుంటారు. దానికి సమిధలు తీసుకోవడం చెప్పేసి వెళ్ళినప్పుడు తను పంపిస్తారు. తన సమిధలు తీసుకొని వచ్చే సమయంలో ఒక అశ్లీలమైన చిత్రాన్ని తను చూస్తారు. అంటే ఒక తక్కువ జాతికి చెందినటువంటి ఇద్దరు సో అక్కడ ఆలింగనం చేసుకొని చూస్తారు. చూసి తనకు మనస్సు అనేది కాస్త భ్రమితం చెంది ఇంటికి రాగానే తను అంటాడు, ఆయనతో అంటాడు, ఇలాంటి అది మిట్ట మధ్యాహ్నం తను అంటాడు, మీతో సంగమించాలి అంటాడు. భార్య అంటుంది, ఇదేంటి ఈ సమయంలో సహజంగా మీరు ఇలాంటి నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఎలాంటి నియమ నిబంధనలు బ్రేక్ చేయకుండా ఉల్లంఘించకుండా మీరు ఉండేవారు, ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అంటారు. తర్వాత లేదు అంటే లేదు, ఇక్కడ అత్త మానవులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, బాగుండదండి అంటే లేదు ఇలా చేయాలి అని చెప్పేసి వాడంటారు. వెళ్ళిన తర్వాత సరే మీరు ఉండండి, మీరు స్నానం చేసిస్తామంటే తను కూడా వాళ్ళతో పాటు వెళ్తారు. కొద్ది దూరం ఒక కొలను ఉన్న చోటుకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వెళ్తున్నప్పుడు తన ముందు వెళ్తుంది, తన వెనకాల తను వెళ్తుంటాడు. దాని మధ్యలో ఇతను ఇంకొక స్త్రీని చాలా కురుపి తను చూడడానికి అంధకారంగా ఉంటుంది. తను అంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళు, నీకు వెనకాల వస్తాను అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను మీతో అది ఆవిడ ఒక వేష్యం. తను అంటాడు, మీతో సంగమించాలనుకున్నా అంటాడు. తను ఆశ్చర్యపోయి అంటాడు, చూడు స్వామి, మీరు గొప్ప పండితులు, తర్వాత బ్రాహ్మణ కులం జన్మించేవారు, అటు కాకుండా మీరు అంత మంచి భార్యని ఉంచుకొని నాతో సంగమించడం చాలా మూర్ఖత్వం. ఇలాంటి దౌర్భాగ్య శరీరంతో మీకెందుకు ఇలాంటి ఆలోచన కలిగింది దీని పట్ల అని చెప్పేసి అనుకుంది. అన్న తర్వాత నాకు అవన్నీ తెలియదు, మీతో సాంగత్యం చేయాలి అంటారు. తర్వాత సరే మీ ఇష్టం, కానీ ఒక కండిషన్ చెప్తుంది, దీనికి ముందు మీ పాండిత్యాన్ని మొత్తం కూడా పక్కన పెట్టండి అంటారు, అది మొత్తం మీరు మర్చిపోవాలంటారు. సరే అంటారు. తర్వాత మీ యొక్క బ్రాహ్మణత్వం ఏదైతుందో వాటన్నింటిని కూడా భక్తి వీటన్నింటిని దూరం పెట్టండి అంటారు. దాన్ని కూడా దూరం పెట్టేస్తారు. ఆస్తి ఐశ్వర్యం అన్నీ కూడా సమర్పించాలని చెప్తారు. సో చేసిన తర్వాత తన కుటుంబాన్ని అన్నిటి కూడా వదిలేసి ఈ యొక్క దోషితో పాటు ఉండిపోతారు. ఎలాగైతే అజాముడి యొక్క కథ ఉండేదో అలాగే తను కూడా ఇలాగ చేస్తారు. తను చేసిన తర్వాత తనతో పాటు ఉంటూ ఆ రకంగా దొంగతనం, దోపిడీలు, హత్యలు ఇవన్నీ కూడా చేయడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే చెడు సాంగత్యం అనేది ప్రారంభమవుతుందో తను చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తున్నప్పుడు అలా చేస్తూ వచ్చేసి తను ఏం చేస్తారంటే అక్కడ మనకి ఇప్పటికి కూడా కపిల తీర్థం ఉంటుంది చూసారా. కపిల తీర్థంలో సో అందరూ కూడా ఇలాగే యాత్రికులందరూ కూడా వెళ్ళేసి గోవింద గోవింద అంటూ ఆ కపిల తీర్థంలో స్నానం చేస్తుంటారు. మనకి నిజానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు కపిల తీర్థం దగ్గర వెళ్ళాలి. అక్కడ స్నానం ఆచరించిన తర్వాత అక్కడ నుండి కొండకు వెళ్ళేసి వరాహస్వామి దగ్గర అక్కడ కూడా ఉన్న పుష్కరిణి ఉంటుందో అక్కడ స్నానం చేసేసి వరాహస్వామిని దర్శించుకొని ఆ రకంగా మళ్ళీ శివాన్ని దర్శించుకొని తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకొని ఈ రకంగా ఒక క్రమ పద్ధతిగా ఉంటుంది. అయితే మొదట అక్కడ వెళ్ళిన తర్వాత కపిల తీర్థానికి వెళ్ళేసి అక్కడ స్నానం చేస్తే ఏమవుతుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏవైతే పాపాలు ఉంటాయో, ఏవైతే అపరాధాలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. సో తొలగిపోయిన తర్వాత
అప్పుడు నువ్వు వెళ్ళినా అనుకోండి, అప్పుడు మనసు కల్మషం లేకుండా భగవంతుని ప్రార్థించడానికి, సో తన పైన కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా తను వెళ్ళేసి అందరూ చేస్తున్న తను కూడా ఒక భ్రమలో ఉన్నాడు. తను అనుకుంటాడు, సరే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు, గోవింద గోవింద అంటున్నారు అని చెప్పి అక్కడ కూర్చొని తీక్షణంగా ఆలోచిస్తూ వెళ్ళేసి కపిల స్నానం చేస్తాడు. మొదటి మునుకతో తను చేసిన ఏవైతే పాపాలు ఉంటాయో అవన్నీ పోతాయి, తర్వాత అపరాధాలన్నీ కూడా పోతాయి. మూడో దానికి దాని పూర్తి భ్రమ అనేది పోయి తనకి మళ్ళీ ఏదైతే పూర్వం ఏదైతే ఉందో ఆ బ్రాహ్మణుడి కల్చర్ అదంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నేను ఎంత తప్పు చేశాను ఈ రోజు అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఆ కాన్షియస్ ఆ చైతన్యానికి వస్తారు. చైతన్యానికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళి వాళ్ళతో పాటుగానే సో భగవంతుడి యొక్క దర్శనం, బాలాజీ యొక్క దర్శనం చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత బాలాజీ ప్రార్థిస్తాడు, స్వామి నేను ఇన్ని సంవత్సరాలను నేను ఎన్నో తప్పులు చేశాను, వీటన్నింటినీ క్షమించి నాకు ఏదైనా ఒక మంచి వరాన్ని ఇవ్వండి అంటే తను అంటారు, ఈసారి కాదు కానీ వచ్చే జన్మలో స్వయంగా మీరే నా యొక్క మందిరాన్ని నిర్మిస్తారు అంటారు. తర్వాత జన్మలో అతని ఈ శరీరం వదిలేసిన తర్వాత వచ్చే జన్మలో తను తొండమాన్ చక్రవర్తిగా జన్మిస్తాడు. తన పేరు ఉన్నా కదా, తొండమాన్ చక్రవర్తి చాలా గొప్ప చక్రవర్తిగా జన్మిస్తారు. ఈ తొండమాన్ చక్రవర్తిగా జన్మించిన తర్వాత కూడా ఆ రాజు తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, ఆకాశ చరిత్ర కూడా ఉంటుంది. ఈ రాజుగారు కూడా ఎంత గొప్పవారు అంటే తను అక్కడ నుండి ప్రతినిత్యం కొండపైన వెళ్ళేసి అక్కడ బంగారు పుష్పాలతో సో ఆరాధించేవారు. స్వామి ఆరాధిస్తుంటే కానీ ప్రతిరోజు కూడా కొన్ని మట్టి కుండలో భగవంతుడికి నైవేద్యం పెట్టేవారు. నైవేద్యం పెడితే కానీ ఒక వ్యక్తి మాత్రం ఎవరికి ఒక కుమ్మరి తను ప్రతినిత్యం కుండలు చేసేసి భగవంతుడికి ఇచ్చేవాడు. అదే కుండల్లో వీటి నైవేద్యంగా పెట్టేవారు. ఒకరోజు తను అనుకుంటాడు స్వామి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాజుగారిని అడుగుతారు, ప్రాధాయపడతారు, స్వామి రాజుగారు ఏదో రకంగా నేను భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటారట. మరి వాడిని దూరంగా ఉండు అని చెప్పేసి అంటారట. మనకి ఎంతో బాధ కలుగుతుంది. ఏం చేస్తారంటే తన కుండలు ఇస్తుంటే ఆ కుండలోనే మరి భగవంతుడు నైవేద్యం పెడతారు, కానీ తనకు బలిని పరిస్థితి కొంచెం బాధగా ఉంటుంది. తను ఏం చేస్తాడంటే ప్రతినిత్యం మట్టితో చేసినటువంటి పుష్పాలని తను అక్కడే ప్రతిమతో ప్రతిరోజు కుండలతో పాటుగా పుష్పాలు తయారు చేస్తాడు. అదే మట్టితో ఎలాగైతే ఇక్కడ మన కృష్ణుని ప్రతిమని తయారు చేశాడో అలాగే అతను కూడా తయారు చేసి ఆ ప్రతిమని సో పూజించేవాడు, అర్చించేవాడు. అర్చిస్తున్నప్పుడు రాజుగారు ఎప్పుడైతే వెళ్ళేసి పైనకి వెళ్ళేసి బంగారు పుష్పాలతో అర్చిస్తున్నప్పుడు అక్కడ బంగారు పుష్పాలు ఉన్నట్లు మట్టి పుష్పాలు ఉంటున్నాడు ఎక్కడ కొండపైన, సో మన బాలాజీ దగ్గర. సో ఉంటే ప్రతినిత్యం అలా జరుగుతుంటే పూర్వం ఎలా అంటే బాలాజీ స్వయంగా మాట్లాడుతుండేవాడు. ఎవరికి అంత శ్రద్ధ ఉన్నట్లయితే వారితో స్వయంగా మాట్లాడుతుండేవాడు. కానీ అది కూడా ఎందుకు మాట్లాడో ఒకసారి చెప్తారు. ఇతనికి ప్రతినిత్యం జరుగుతుంటే ఎందుకు స్వామి ఈ రకంగా నేను బంగారు పుష్పాలు అర్పిస్తున్నాను, మరి ఇక్కడ చూస్తే మట్టి పుష్పాలు ఉన్నాయంటే అడుగుతారట. అడిగితే వారు అంటారు ఏంటి అంటే, చూడండి అక్కడ మీకంటే అతి ఉన్నత భక్తులు ఒక పని చేయి అర్థం కావాలంటే మీరు వెళ్ళేసి వెనక్కి తిరిగి వెళ్ళేసి ఒక వ్యక్తి మీకు ఎవరైతే కొండలు తయారు చేస్తున్నాడో అతను వెళ్ళేసి మా భక్తుడు ఉన్నాడు, తనకి చూడు అతని ఏం చేస్తున్నాడో చూసి దాని తర్వాత వచ్చి నాతో చెప్పమంటారు. వెళ్ళేసి అక్కడ చూస్తే ఎంతో తీవ్రతతో తన్మయత్వంతో తన భక్తితో అర్పిస్తున్నాడు. ఈ పుష్పాలు అర్పిస్తున్నాడు. తను ఎంతో ఆనందంతో తను చూసి ఇంత గొప్ప భక్తితో భగవంతుడే స్వయంగా నీ యొక్క పుష్పాలను స్వీకరిస్తున్నాడు, నా యొక్క బంగారు పుష్పాలను పక్కన పెడుతున్నాడని చెప్పేసి తను చాలా సంతోషిస్తాడు. చాలా సంతోషించి తను ఏం చేస్తాడంటే పూర్తి దండవత్ ప్రణామం చేస్తాడు. దండవత్ ప్రణామం చేసినప్పుడు నిజానికి తను ఎక్కడైతే నిజంగా శ్రీవారి మెట్టు ఏదైతే ఉందో అక్కడికే భగవంతుడు వచ్చి ప్రతినిత్యం దర్శనమిస్తుంటాడు ఈ వ్యక్తికి. అందుకే ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే మాల, అతని పేరు మాల అని వస్తుంది. సో
సో మాల మహాభక్తుడు, చాలా గొప్ప భక్తుడు, ప్రణామం చేస్తుంటాడు. రెండవది, తను ప్రణామం చేస్తున్నప్పుడు అప్పటి నుండి ఇప్పటికి కూడా భగవంతుడికి ఏదో నైవేద్యం పెడతారో, ఈ గంగాళంలో పెట్టేసినటువంటి ఏవైతే ఉంటాయో, ఏమి పెడతారు, పులిహోర, దద్దోజనం, ఇవన్నీ రకరకాల వంటకాలు చేస్తారో అవన్నీ కూడా జయ విజయ్ దగ్గరే పెడతారు తప్ప మిగతా లోపల భగవంతుడి స్వయంగా పెట్టేది మాత్రం ఇప్పటికీ ఎవరు పెడతారు అంటే కేవలం 5 నిమిషాలు ఉంటారు. కూర్చో. నేను అందరికీ కూడా అదే చెప్తుంటా, ఏంటంటే మనకు భగవంతుడి పాపం వారానికి 164, 150 గంటలు ఇస్తారు. కాబట్టి వారానికి మనం ఆయనకు 1 గంట పాటన్నా వారానికి 1 గంట కేటాయించగలమా లేదా? అది కూడా వారం కూడా కాదు, ఎప్పుడో ఒకసారి కేటాయించాలా లేదా? ఖచ్చితంగా చేయాలి. సో అలాగే తను ఏం చేస్తారంటే, సో ప్రతినిత్యం కూడా చేస్తున్నప్పుడు ఎక్కడి వరకు వచ్చి మనం తర్వాత ఇప్పటికి భగవంతుడికి ఏదైతే నైవేద్యం పెడుతున్నారో, సో అది నైవేద్యం అనేది ఈ పెద్ద పాత్రలో ఏదైతే పెడుతున్నారో, మనందరూ కూడా ఇప్పటికి బయట మనకి పులిహోర, లడ్డు ఇవన్నీ పెడుతుంటారో అవన్నీ కూడా బయట గంగాలలో పెడతారు. ఎక్కడ జైలు ఉంటారో చూసారా, మనకి ధ్వజస్తంభం ఉంటుంది, అక్కడే పెడతారట. కానీ మెయిన్ ఏదైతే ఉంటుందో నైవేద్యం, అది కుండలోనే ఇప్పటికీ భగవంతుని బాలాజీ దగ్గర పెడతారు. ఇప్పటికి కూడా జరిగే ఆనవాయితీలో వచ్చేస్తున్నటువంటి సాంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి. సో అందుకే ఇది ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, ఆచార్యులు కూడా గమనించడం ఏంటంటే, ఎప్పుడైతే అతి ఉన్నతమైన భక్తి ఉన్నదో భగవంతుడు ఎక్కడున్నా ఎలా ఉన్నా స్వీకరిస్తారు. కానీ ఏదైతే ఆడంబరాల కోసం మనం ఏం చేసినప్పుడు కూడా భగవంతుడు స్వీకరించడం. అందుకే మనం చేయాల్సిందల్లా ఒకటే, భగవంతుని ప్రార్థించడం. ఏమిటంటే చూడండి, గణేషుడు ఉన్నాడు. గణేష్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే, ఒకటి తనకు ఎన్నో సేవలు చేశాడు భగవంతుడు. అన్నింటిలో కల్లా ప్రధాన సేవ ఏమిటంటే మహాభారతం రచించడం. అంటే తను ఒక స్టెనోగ్రాఫర్, అంటే వ్యాసదేవుడు చెప్తూ ఉన్నాడు, దానికి గణేశుడు లిఖిస్తున్నాడు, లేఖరి. తను లిఖిస్తున్నప్పుడు మరి చూడండి, ఎవరైనా తను ఆథర్ని లేదంటే గ్రంథకర్తని సంతృప్తి చెందించాలి అంటే మనం ఏం చేయాలి? సహజంగా ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా గ్రంథాలు రాస్తారనుకోండి, మంచి నవలు రాస్తారో లేదంటే ఇంకేదైనా ఒక బుక్ని రాస్తారో, గ్రంథాన్ని లిఖిస్తారు. వాటిని సంతృప్తి చెందించాలంటే ఏం చేస్తాం? వాళ్ళు రాసినటువంటి గ్రంథాన్ని చదివితే వాళ్ళు సంతోషంగా ఉంటారా లేదా? అవునా? అయ్యో ఇన్నాళ్ళకి నేను రాసిన బుక్ చదివాను అని చెప్పేసి. ఒక్కొక్కసారి మేము వెళ్తుంటే కొంతమంది వాళ్ళు సొంతంగా రాసిన బుక్స్ అన్ని కూడా నాకు ఇస్తూ ఉంటారు, ఫ్రీగా ఇస్తుంటారు. చదవండి స్వామి, ఇది బాగుంటుంది అని చెప్పేసి ఇస్తుంటారు. మనం చదివామనుకోండి, ఏమంటే ఈ పాయింట్స్ బాగా రాస్తారు నేను అన్నా అనుకోండి, వాళ్ళు ఎంత సంతోషిస్తారు, అవునా కదా? అలాగే మన గణపతిని సంతృప్తి చెందించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, తను రచించినటువంటి మహాభారతం మనం చదవాలి. దాంట్లో ప్రత్యేకించి మహాభారతం యొక్క సారం శ్రీమద్ భగవద్గీత. సో రచించిన భగవద్గీత చాలా అద్భుతంగా మనకి యథారూపంలో వర్ణించారు. సో ఈ భగవద్గీత యథారూపం ఉంది. మొత్తం 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు సంపూర్ణంగా ఉన్నటువంటిది. ఇది ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించినటువంటి గ్రంథం. సో దీంట్లో మనకు సంపూర్ణం ఉండడమే కాదు, దీనికి ప్రతి శ్లోకానికి అర్థం, తాత్పర్యం, భాష్యం అన్నీ కూడా ఉంటాయి ఈ రకంగా. అందుకే మీరందరూ కూడా కనీసం ఒక శ్లోకం చదవండి, దీని అర్థం, తాత్పర్యం, భాష్యం ఇవన్నీ కూడా చక్కగా. అదే కాకుండా దీంట్లో శ్రీమద్ భాగవతం, ఇతర పురాణాలు, వేదాల నుండి ఈ శ్లోకానికి సపోర్ట్ చేసేటువంటి శ్లోకాలను కూడా దీంట్లో వర్ణిస్తూ దానికి చాలా అద్భుతంగా వర్ణించారు. ఇది ఒక ప్రామాణికమైనటువంటి సాంప్రదాయానికి వస్తున్నటువంటి గ్రంథం. దీంట్లో కల్పితాలంటూ ఉండవు. అందుకోసం చెప్పేసి యథాతథం అని చెప్పేసి అంటారు. అలాంటి మార్పులు చెప్పి లేకుండా ఉన్నటువంటి. అదే కాకుండా
ప్రతి అధ్యాయం కూడా చాలా చక్కటి చిత్రాల రూపంలో మనకు వర్ణించబడింది. సో నేను ఈ రకంగా అన్ని అధ్యాయాలు సంపూర్ణంగా ఉంటాయి మనకి. సో మీరందరూ కూడా ఈ యొక్క గణేష్ చతుర్దశి సందర్భంగా మనకి ఈరోజు ఐ థింక్ లాస్ట్ డే అనుకుంటాను కదా, 13వ రోజు అయిపోయింది చాలా. కాబట్టి సో వారి యొక్క కృప లభించాలి అంటే, సో తండ్రి యొక్క కృప లభించాలంటే, భగవంతు దేవాలయ యొక్క కృప లభించాలంటే ఖచ్చితంగా ఇది చదివి మన జీవితంలో కనీసం ఒక్క శ్లోకాన్ని ఆచరించినప్పుడు కూడా సో మనకి జీవితం ధన్యమవుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లేదంటే ఎన్ని రోజులు అని చెప్పేసి ఈ జగ్గంపేటలో అలా తిరుగుతూ ఉంటాం, అవునా కదా? ఇదే శరీరంతో ఉండి ఇంకా ఎన్నో రోజులు ఉందాం. అందరి దగ్గర చూసినట్లయితే దాదాపు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళే, అవునా కదా? ఇంకా జీవితం సగమేంటి, 70% అయిపోయినట్లు ఒక రకం చెప్పాలంటే. ఈ ఉన్న 25%లో కూడా మళ్ళీ మనకు ఎన్నో పనులు ఉంటాయి, పెళ్ళిళ్ళు కానివ్వండి, సో మిగతా అన్నీ కూడా ఒకదాని తర్వాత సో గ్యాప్ లేకుండా ఉంటూ ఉంటాయి. కాబట్టి కనీసం కొంత సమయాన్ని భగవంతుడి కోసం కేటాయించండి. సో ఏం చేసినా చేయకుండా 2 మాత్రం చేయండి. ఒకటి వచ్చేసి సో మనకి నామజపం. సో నేను చెప్పిన మీకు కార్డ్స్ పంచుతారు. సో కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మనకి జపమాల ఎన్ని పూసలు ఉంటాయండి దీంట్లో? 108. తెలుసు కదా? ఎంతమంది దగ్గర జపమాలు ఉన్నాయి? అందరి దగ్గర ఉన్నాయా? ఓకే. ఏ మాల ఉంటుంది? ఏదైనా పర్లేదు, కానీ మంత్రం జపం చేయడం ఇంపార్టెంట్. దగ్గర కార్డు వచ్చింది కదా, కార్డు వచ్చిన వాళ్ళు చూడండి. దాంట్లో 2 మంత్రాలు ఉంటాయి. ఒక మంత్రం వచ్చేసి మనకి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, కానీ ఈ అన్ని మంత్రాల్లో సో 33 కోట్ల దేవతల యొక్క మంత్రాలు విష్ణు సహస్రనామాలు వస్తాయంట. ఈ విష్ణు సహస్రనామాలు 1008 నామాలు వస్తాయి. ఈ 1000 నామాలు ఎంతమంది విష్ణు సహస్రనామాలు వస్తాయి? అందరు చదువుతున్నారా? పారాయణం చేస్తున్నారా? చదువుతుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో వెరీ గుడ్. సో మనకి ఏం చేద్దామంటే ఒకటి శ్రీరామ రామ చెప్పండి. సహస్రనామ తుల్యం రామ నామ వరాననే. దాని అర్థం ఏంటంటే అన్ని విష్ణు సహస్రనామాలు ఒకవేళ చదవలేకపోయినప్పటికీ కూడా ఆ సహస్రనామం యొక్క ఫలితం అనేది 3 రామనామం, రామ రామ రామ. సో ఇలా 3 రామనామాలు వస్తుంది. కాబట్టి మనకు శాస్త్ర ప్రకారంగా 3 రామనామాలు ఒక కృష్ణనామానికి సమానం అంటారు. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని మనం జపించినట్లయితే పూర్తిగా అన్ని దేవతలు సంతృప్తి చెందుతారు. 33 కోట్ల దేవతలు సంతృప్తి చెందుతారు. తర్వాత విష్ణువు సంతృప్తి చెందుతారు. తర్వాత అందరూ కూడా సంతృప్తి చెందుతారు. కాబట్టి ఈ నామంలో ప్రత్యేకించి హరే నామ నామైవ కేవలం కలవు నాస్య ఏవ నాస్య గతిలింగత. సో మనకి హరిసంతర్పణ విషయం చెప్తారు. సో కలియుగంలో ఇంకా వేరే ఇతర మార్గం అనేది ఏది లేదు, కేవలం హరినామం. దానికి ఏ ధ్యానమో లేదంటే ఏ యాగాదిలో చాలా తీవ్రంగా ఇవన్నీ చేయలేవు. కాబట్టి అదే యోగ సాధన ఇలాంటివన్నీ అన్నారనుకోండి, పెద్దవాళ్ళందరూ కూర్చొని యోగ సాధన చేయగలరా? అవునా కాదు? కాసేపు నిశ్చలంగా కూర్చోండి అన్నాం, పద్మాసనం వేసుకొని కూర్చొని అన్నారనుకోండి, సాధ్యమవుతుంది అందరికీ? లేదు. కాబట్టి ఈ నామం అనేది ఎక్కడైనా ఎలా అని చెప్పించవచ్చు. కాబట్టి ఈ నామాన్ని దయచేసి మీరు ఏ వయసులో ఉన్న వారికి సంబంధం లేదు, కులంతో మతంతో దేనితో సంబంధం లేదు. కాబట్టి దయచేసి మీరు ఒక నామాన్ని చూపించండి. మీ దగ్గర ఉన్న కార్డ్స్ చూడండి. సో తర్వాత మీ దగ్గర ఏవైతే మాలస్ లేవో వాటి తర్వాత తీసుకోండి, మీ దగ్గర ఉంటాయి. సో ఒకసారి మొదటి మంత్రం చెప్పండి నాతో పాటు.
ఈ పూసకి 105 అంటే 109 ఉంటాయి నిజానికి. మధ్యలో కనెక్టింగ్ ఏదైతే పూస ఉంటుందో దీన్ని కనెక్ట్ చేస్తుంది. దీన్ని మనం పట్టుకోకూడదు. సో మొదటి పూస ఇలా పట్టుకొని ఈ వేలుతో చూపు వేలుతో తాకూడదు. దీన్ని ఎందుకు అంటే ఎవరైనా వేలెత్తి చూపించాలి అంటే ఇలా చూపిస్తాం కదా, ఇది అహంకారాన్ని సూచిస్తుంది అంటాం కాబట్టి ఇది కలుషితమైంది. కాబట్టి దీన్ని చూపించకుండా ఈ 2 వేలతో తాకుతాం. ఇలా పట్టుకొని మనం మొదటి మాత్రం చెప్తాం. ఆ తర్వాత మీరందరూ కూడా చెప్పండి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. రెండవ ప్రశ్నకి కేవలం హరే కృష్ణ మాత్రం ఒకే ఒకసారి ఈ మొదటి మంత్రం చెప్తాం. ఎందుకంటే రెండవ మంత్రం చెప్పేటప్పుడు మన మనసు అనేది పరిపరి విధాలు వెళ్తూ మానసిక అపరాధాలు జరుగుతాయి కాబట్టి దాన్ని కవచ మంత్రం అంటాం. కాబట్టి రెండవ పూస నుండి కేవలం ఈ హరే కృష్ణ మంత్రం చెప్తాం. సరేనా? ఒక 7 పూసలు చేద్దామా ఒకసారి మీకు అలవాటు అయ్యే విధంగా. సో నేను చెప్తాను, మీరు ఒకసారి ఫస్ట్ వినండి ఒక పూస, దాని తర్వాత మనం కలిసి చేద్దాం. దీన్ని ఎక్కడ ఆపకుండా మంత్రం పరిపూర్ణంగా చెప్పాలి. సో దాన్ని నేను చెప్పిన ఒకసారి వినండి, దాని తర్వాత మనం అందరం కలిసి చేద్దాం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రం పూర్తిగా మనం చెప్పేది మనం చెవుల వినాలి, ఏదో మనసులో అనుకునేది కాదు. ఈ మంత్రం మాత్రం ఖచ్చితంగా మనం బయటకు కొనాలి. కనీసం మనం చెప్పింది మనం వినాలి. ఇది రెండవది. సో మనం కలిసి చేద్దాం. ఒక 8 పూసలు రైట్. మీరందరూ కూడా దాంట్లో చూస్తూ చెప్పండి. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే హరే. సో ఎలా ఉందండి? అది కష్టమైన పద్ధతి అంటారా? సులువుగా ఉందా లేదా? అందుకోసం చెప్పేసి మీరందరూ ప్రతి నిమిషం జపించే ప్రయత్నించండి. ఇది కేవలం ఒక 7 నుండి 8 నిమిషాలు పడుతుంది. కాబట్టి 8 నిమిషాలు ఎవరు కేటాయించలేరా? అవునా కదా? అంత సమయం దొరుకుతుందా లేదా? ఖచ్చితంగా. కాబట్టి సో వీళ్ళింటి కథ వాళ్ళింటి కథ గ్రామ్య కథలన్నీ కాకుండా కాస్త సీరియల్స్ అన్నీ తగ్గిస్తే సో కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు చేయగలరు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చేయగలరు. ఒక మాలతో ప్రారంభమై మనం చేయాల్సింది ప్రతినిత్యం 16 మాలు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా మనకి ప్రత్యేకించిన భక్తులందరూ కూడా 16 మాలు చేస్తున్నారు. సో ఎవరైతే అంటే దానికి ఎవరైతే ప్రేరణ అంటే వాళ్ళకి దీని తర్వాత దీక్ష అనేది ఉంటుంది. దీక్ష మాత్రం కనీసం 16 మాలు ఖచ్చితంగా చేయాలి. దీక్ష తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు జీవితాంతం 16 మాలు కనీసం చేస్తారు. ఆ తర్వాత ఏకాదశి రోజు ఇంకా 32 ఇంకా ఎక్కువ మంచి మంచి పర్వదినాల్లో సో ఇంకా ఎక్కువ రోజులు చేస్తుంటారు. కాబట్టి ప్రత్యేకించి ఈ మాసంలో 17 నుండి 23వ తారీఖు వరకు ఈ ప్రపంచ హరినామ వారోత్సవాలు చేస్తున్నారు. కాబట్టి ఇస్లాం వాళ్ళందరూ కూడా సో నేను తిరుపతిలో ఉన్నప్పుడు 64 మాలు ఒక రోజు చేస్తారు. తర్వాత నగర సంకీర్తనలు సో నాన్న యొక్క పరిపూర్ణతని తెలుసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి మంచి సమయంలో మన ఇక్కడ
ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మన అర్చకులు శరణ వాసులు వీరందరూ కూడా. సో వారికి వీరందరూ కూడా నిజానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారు కూడా ఎల్ఐసి ఏజెంట్ లాగా, అంటే వారు మిమ్మల్ని అందరూ కనెక్ట్ చేసినందుకు వారు కూడా పుణ్యం వెళ్తూ ఉంటుంది. సో వారి అందరూ కూడా మనం ఒకసారి కుటుంబం కోసం ఇంకా ఎంతోమంది ఇలా కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో సో భగవంతుని ప్రార్థిద్దాం. ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్తూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఎంతో చక్కగా వచ్చారు మీరందరూ కూడా, శ్రద్ధ కూడా నేను చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సందేహాలు ఏమైనా ఉంటారా?